నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. అందుకోసమని నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. హైమా పరిచర్ల గారు పెట్టారండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. నాకు డౌట్ సార్, ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్ సీరం అప్లై చేసుకునేటప్పుడు మాయిశ్చరైజర్ యూస్ చేయవచ్చా? మాయిశ్చర్ అప్లై చేశాక సన్ స్క్రీన్ అప్లై చేయవచ్చా? దీని గురించి కొద్ది క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారండి. హైమ గారు, చాలా మందికి ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేటివి ఉంటాయి. స్కిన్ కేర్ అనేది మొదలెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను కన్సల్టేషన్ రూమ్ లో. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి, ఫేస్ వాషెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అప్లై చేస్తూ ఉంటాం. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి మాయిశ్చరైజర్ కూడా మంచిది, సూటబుల్ మాయిశ్చరైజర్ మనం యూస్ చేయాలి. ఫేస్ వాష్ కూడా మనకి డైలీ 2 to 3 టైమ్స్ చేయవచ్చు అనమాట. అలానే సీరమ్స్ అనేటివి ఏంటంటే మనకి యాక్టివ్స్ ఉంటాయి అనమాట వాటిలో. ఆ సీరం యాక్టివ్స్ అనేటివి ఏంటంటే చర్మం లోపలికి మంచిగా ఇంకి చర్మంలో ఉన్న నలుపుని, తర్వాతనేమో మొటిమల్ని, తర్వాత అలానే వచ్చేసే ఇతరత్ర నల్ల మచ్చల్ని వాటిని మంచిగా టార్గెట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్ అది చాలా ఇంపార్టెంట్ అండి స్కిన్ కేర్ లో. మరి ఫేస్ వాష్ చేసినాక సన్ స్క్రీన్ పెట్టవచ్చా అని అడుగుతున్నారు హైమ గారు. ఫేస్ వాష్ చేసినాక మీకు ఒకవేళ స్కిన్ డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చు. సన్ స్క్రీన్ అనేది ఆ విధంగా పెట్టినాక మీరు చక్కగా దానికి మళ్ళీ రీఅప్లై అనేది చేయవచ్చు అనమాట. ఒకవేళ మీరు బయట వెళ్తూ ఉంటే దుమ్ము ధూళి దాంట్లో ఎక్స్పోజర్ అవుతూ ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళి సన్ స్క్రీన్ పైన పడ్డప్పుడు మళ్ళీ దాన్ని కడిగైనా పెట్టాలండి, లేదంటే డైరెక్ట్ గా కూడా పెట్టవచ్చు. డైరెక్ట్ గా పెడితే ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఇంకా సన్ ప్రొటెక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఆ ట్రాప్ అయిపోతుంది కదండి, దుమ్ము ధూళి మళ్ళీ చర్మం పైన ఉంటుంది కదా అని అంటారు కదా, అక్కడ మనకి సన్ స్క్రీన్ పెట్టింది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఆ దుమ్ము ధూళి అనేది దానిపైన ఉంటుంది. సన్ స్క్రీన్ మళ్ళీ ఒక లేయర్ గా పెట్టినప్పుడు మళ్ళీ మీరు వాష్ చేసేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ దుమ్ము ధూళి కూడా వెళ్ళిపోతుంది అనమాట. కానీ చర్మం పైన పడకుండా సన్ స్క్రీన్ ఫస్ట్ లేయర్ అనేది చాలా ప్రొటెక్షన్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక విధంగా మనకి సన్ లైట్ కి ఎక్స్పోజరే కాకుండా మనకి మంచిగా చర్మానికి దుమ్ము ధూళి నుంచి కూడా ప్రొటెక్షన్ గా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే నేను చెప్తాను కదండి, సన్ స్క్రీన్ ఒక కవచం లాగా, మన ఫోన్ కి ఒక కవచం లాగా ఒక స్క్రీన్ గార్డ్ ఎలా వాడతామో అలానే సన్ స్క్రీన్ అనేది కూడా మన చర్మానికి అలా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ సన్ స్క్రీన్ పని చేసేది ఎన్నాళ్ళు అని అంటారు. అది ఒక 3 గంటలు 4 గంటలు మాత్రమే పని చేస్తుంది, అంతకు మించి పని చేయదండి. అందుకోసమనే రీఅప్లికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సన్ స్క్రీన్ సెకండ్ టైం పెడుతున్నప్పుడు మాయిశ్చరైజర్ పెట్టాలని అంటే అవసరం లేదండి. మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోకుండా కూడా డైరెక్ట్ సన్ స్క్రీన్ కూడా పెట్టవచ్చు. ఒకవేళ మరీ డ్రైగా ఉంది, మంట పుడుతుంది సన్ స్క్రీన్ పెట్టేటప్పుడు అని అంటే మాయిశ్చరైజర్ అది పెట్టాలండి. అలానే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మాయిశ్చరైజర్ పెట్టినాక సీరం పెట్టాలా, సీరం పెట్టినాక మాయిశ్చరైజర్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మెడికేటెడ్ సీరమ్స్ అనేటివి స్ట్రాంగ్ గా ఉంటాయండి. అందుకోసమనే స్ట్రాంగ్ మాయిశ్చరైజర్స్ పెట్టి మంచి సీరమ్స్ పెడితే ఏమవుతుందంటే దానితోటి అక్కడ మనకి నలుపు అనేది తగ్గటానికని ఆస్కారం ఉంటుంది. సో సీరమ్స్ అనేటివి మెడికేటెడ్ సీరమ్స్ అయితే ఈ విధంగా చేయాలండి. అదే కమర్షియల్ సీరమ్స్ దొరుకుతాయి కదండి, వాటిలో కాన్సన్ట్రేషన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ సీరం పెట్టి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టమని చాలా మంది చెప్తూ ఉంటారు. వాటిలో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటది కాబట్టి వాటికి స్కిన్ పైన ఇరిటేషన్ కాదు కాబట్టి ఈ విధంగా వాడతారనమాట. మా దగ్గర కన్సల్టేషన్ తీసుకొని మీకు మంచిగా అసలు ఏ విధంగా స్కిన్ కి ప్రాబ్లం ఉందనే చూసుకొని ఏ సీరం అయితే మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనే దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సీరమ్స్ మాయిశ్చరైజర్స్ అనేటివి సైమల్టేనియస్ గా చేసుకోవచ్చు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, సార్ పొద్దున పూట నేను సీరం పెట్టాలా సన్ స్క్రీన్ పెట్టాలా అని. మీరు సీరం పెట్టాల్సిన అవసరం లేదండి. పొద్దున పూట మీకు మెయిన్లీ సన్ స్క్రీన్ అనేది దట్టంగా పెట్టినప్పుడు చాలా ఆయిలీగా అవుతూ ఉంటుంది. సో అలా మీకు సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ సీరం పెట్టి మళ్ళీ సన్ స్క్రీన్ పెడితే ఇంకా ఆయిలీగా అవుతూ ఉంటుంది. అందుకోసం నేను ఏం చెప్తానంటే, సన్ స్క్రీన్ బాగా ఎక్కువ రిలీజియస్ గా పెట్టి నైట్ టైం సీరం అనేది మీరు పెడుతూ ఉంటే మంచిగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఫేస్ వాషెస్ లో ఎలాంటివి వాడాలి అంటే, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఫేస్ వాషెస్ వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.